అసలు అల్లు అర్జున్ తీరేంటో ఇప్పటి వరకు కూడా మాకు అర్థం కావడం లేదని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఇంకొకలాగా ఆయన మాట్లాడుతున్నాడు. గతంలో చూసుకుంటే మంచు లక్ష్మి ఒక హోస్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్‌కి అల్లు అర్జున్ హాజరైనప్పుడు మీ లైఫ్‌లో ఎవరు మీకు ఇంపార్టెంట్, చిరంజీవియా? అదేవిధంగా అల్లు అరవిందా మీ నాన్నగారు అని అడిగినప్పుడు ఆయన మాత్రం అన్‌డౌటెడ్‌లీ చిరంజీవి గారే అనే విధంగా అప్పుడు సమాధానం చెప్పాడు. అయితే రీసెంట్‌గా అన్‌స్టాపుల్ షోకి వచ్చినప్పుడు అక్కడ బాలకృష్ణ అడిగినప్పుడు మాత్రం నాకు అన్నీ కూడా మా నాన్న అల్లు అరవింద్ గారే, నా సర్వస్వం కూడా ఆయనే, నా ఇంపార్టెన్స్ కూడా ఆయనే అనే విధంగా మాట్లాడండి. సో ఇవి మాటలు విన్న తర్వాత చాలామంది కూడా అప్పట్లోని ఈ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చాలా వైరల్ అవుతోంది. సో మరి ఇప్పుడు చూసుకుంటే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అనే విధంగా చాలా రోజుల నుంచి కూడా ఒక వివాదం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడు ఒక విధంగా మాట్లాడావు, ఇప్పుడు ఇంకో విధంగా మాట్లాడుతున్నావు, రేపు ఇంకొక విధంగా కూడా మాట్లాడొచ్చు, దానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కదా, మీ మాట తీరుకు అసలు ఒక పాయింట్ అనేది లేదా, లిమిట్ అనేది లేదా అని చాలామంది కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే గతంలో చూసుకుంటే ఈ విధంగా మాట్లాడాడు, ఇప్పుడు ప్రజెంట్ కూడా చూసుకుంటే ఇంకొక ఉదాహరణ కూడా దీనికి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ అవార్డు విషయంలో కూడా ఆయన అదే విధంగా చెప్పాడు. అంటే అవార్డు వచ్చినప్పుడు ఏ విధంగా అంటే ఈ అన్‌స్టాపుల్ షోకి రాకముందు ఏ విధంగా చెప్పాడు, ఈ నేషనల్ అవార్డు విషయంలో నాకు వచ్చినప్పుడు నేను సెకండ్ పర్సన్నో థర్డ్ పర్సన్నో అనుకున్నాను, అసలు ఊహించలేదు అనే విధంగా అప్పుడు చెప్పాడు. కానీ ఈ షోకి వచ్చిన తర్వాత తను ఏం చెప్పాడు, సో ఇంతవరకు నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది, మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఇంతవరకు ఎవరికి కూడా రాలేదు అనే విషయాన్ని తెలుసుకొని దాన్ని నేను రౌండప్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని కొట్టాలి, కొట్టి తీరుతాననే విధంగా దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని నేను సాధించాననే విధంగా బాలకృష్ణతో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ అనే విధంగా చాలామంది కూడా దీన్ని ఒక వైరల్ న్యూస్గా, ట్రెండింగ్గా చేస్తూ ఉన్నారు. అంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఎంతవరకు తప్పు లేకపోయినప్పటికీ, ఆయన విషయంలో తప్పు లేకపోయినప్పటికీ చూసే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా గమనిస్తూనే ఉంటారు. అదే విషయంలో చూసుకుంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో వాళ్ళు ఎక్కడ ఏ చిన్న విషయం మాట్లాడినా అది మాత్రం వైరల్ అవ్వడం ఖాయంగా. సో అదే విషయంలో చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం అప్పట్లో ఒక మాట, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. సో మరి రేపు ఇంకొక మాట కూడా మాట్లాడవచ్చు కదని చాలామంది కూడా అనుకుంటున్నారు. సో మరి అల్లు అర్జున్ మాట్లాడే ఈ తీరు మీద మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.